హలో హాయ్ వెల్కమ్ టు శిరీష్క బ్లాగ్స్. ఇవాళ నేనైతే సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను పులిహోర తయారు చేస్తున్నాను నిమ్మకాయతో. ఫస్ట్ వచ్చేసి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, ఒక 2 నిమ్మకాయలు, ఆవాలు, జీలకర్ర. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని నీట్గా కడుక్కొని ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని పోసి పక్కన అన్నాన్ని ఉడికించేసుకుందాం. ఈ అన్నం ఉడికిపోయిన తర్వాత పక్కన ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో ముందుగా వేరుశనగపప్పుని వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇవి ముందు వేస్తే మాడిపోతాయి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలు ఇలా కట్ చేసుకుని దీనిలో ఉన్న జ్యూస్ అంతా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ నిమ్మకాయ జ్యూస్లోని మనకు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నంలో మనం తయారు చేసి పెట్టుకున్న తాలింపుని వేసేసుకోవాలి. అలాగే ఈ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని నీట్గా చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా అంతే, ఎంతో రుచికరమైన పులిహోర తయారైపోతుంది. ఇది మనం ప్రసాదంగా టిఫిన్స్లోకి ఈజీగా చేసేసుకొని తినొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.